నిడమనూరు మోడల్ స్కూల్ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగడం జరిగింది. మోడల్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి సోషల్ టీచర్ ఆంజనేయులు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థినులు కూడా చెప్తున్నారు. పుట్టమచ్చలు చూడడం, అక్కడక్కడ చేతులు వేయడం, ఈ విధంగా ఇబ్బంది కలగజేస్తున్నారని విద్యార్థులు మొరపెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ స్కూల్ వద్ద ఆ విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చేపట్టడం జరిగింది. ఎవరైతే సోషల్ టీచర్ ఆంజనేయులు ఉన్నారో అతన్ని విధుల నుంచి తొలగించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. కానీ టీచర్ ఆంజనేయులు చెప్తున్నటువంటి ప్రకారం తాను సిన్సియర్ గా ఉంటున్నాను, డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నాను కాబట్టే విద్యార్థులు ఈ విధంగా తనపై ఆరోపణలు చేస్తున్నారు. తనకు ఎలాంటి పాపం తెలియదని కూడా ఆ సోషల్ టీచర్ చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఈ ఘటనపై విచారణ జరిపించాలి, అతన్ని విధుల్లో నుంచి తొలగించాలని విద్యార్థినులు, విద్యార్థి సంఘాల నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సెప్టెంబర్ 14 తారీఖు స్కూల్కి వచ్చినాం సార్. వచ్చిన కాంచి మా విధులు ఏదో మేము నిర్వర్తించుకుంటూ వెళ్తుంటే కొంతమంది పిల్లలు మిస్బిహేవ్ చేయడం, 7th క్లాస్లో పిల్లలు అని ఇక్కడ కొంచెం డిసిప్లిన్ తక్కువ ఉందని నేను కొంచెం ఎక్కువ డిసిప్లిన్లో పెట్టిన మాట మాత్రం వాస్తవం సార్. దానివల్ల పిల్లలు కక్ష పెట్టుకొని ఇంటర్మీడియట్ పిల్లలు దీన్ని ప్రొవోకేట్ చేసి ఈ పిల్లల్ని మీరు ఇట్లా చెప్పకండి, సారుకి ఇచ్చిండనో లేకుంటే గిల్లిండనో ఏదో రకంగా చెప్పండి, చెబితే మీరు గెలుస్తారు, సార్ని తీసేస్తారు అని చెప్పేసి ఇంటర్మీడియట్ పిల్లలు ఈ చిన్న పిల్లల్ని ఒక తండ్రిలాగానే చూసింది సార్. నేను నాకు ఇద్దరు పిల్లలు సాక్షిగా చెప్తున్నా, ఒక తండ్రిలాగానే చూసిన నేను పిల్లల్ని, అంతేగాని నేను వేరే చెడు అభిప్రాయంతో చూడలేదు సార్ పిల్లల్ని. కానీ ఇది ఒక రోజు ఒక తీరుగా నేను పిల్లకి ఇక్కడ ఎర్రమచ్చ ఉంటే చూస్తే, ఈ ఎర్రమచ్చ ఉంటే చూస్తే మొత్తం పుట్టుమచ్చను చూసిండు, అది చూసిండు, ఇది చూసిండు, దాని మీద అలిగేషన్ తీసుకొచ్చింది సార్. ఆ అమ్మాయి కూడా నిన్న పుట్టుమచ్చ కాదు సారు నాకు ఆయింట్మెంట్ కూడా చెప్పిండు, సార్ ఆయింట్మెంట్ కూడా నాకు చెప్పిండు అని చెప్పింది సార్ ఆ అమ్మాయి. కానీ ఈ రోజు మీడియాతోటి వేరే రకంగా చెప్పించారు సార్. నా మీద కాదు సార్, మాకు ఉన్న మా స్టాఫ్ మీద బురద తల్లితే వీళ్ళు టీచర్లు అంతా భయపడతారు, మా పిల్లలు స్ట్రిక్ట్ గా స్టడీ అవర్లకు పిలిపియడం, ఇంటర్మీడియట్ పిల్లల్ని క్లాసులకు రప్పించడం, చాలా మంది చాలా రోజుల నుంచి బడికి రాకపోయినా కూడా వాళ్ళందరినీ కూడా ఇప్పుడు బడికి రప్పించాం సార్. మేము వచ్చినప్పుడు అటెండెన్స్ ఎంత ఉంది, ఇప్పుడు అటెండెన్స్ ఎంత ఉందనేది చూసినా కూడా మీకు అర్థమవుతుంది సార్. ఈ పిల్లలు వాళ్ళు ఇక కావాలని నా మీద బురదలే ప్రయత్నం చేశారు. ఏంటంటే సార్, ఇప్పుడు స్ట్రిక్ట్ గా స్కూల్కి రమ్మంటున్నారు. చాలా మంది అందరికి స్కూల్కి వచ్చేవాళ్ళు కదా సార్, రాకుండానే ఇక్కడ పేర్లు నమోదు చేసుకుని ఉండేది. ఇది స్ట్రిక్ట్ గా బడిలోకి రమ్మని చెప్పే వరకే వాళ్ళు నర్వస్ ఫీల్ అయ్యి ఇంకా ఏదో ఒకటి. అసలు ఈ పిల్ల తల్లిదండ్రుల కంటే ఇంటర్మీడియట్ పిల్లల ఒక గొడవ ఎక్కువైంది సార్. నిన్న ఇంటర్మీడియట్ పిల్లలు వచ్చి మీరు ఇంకా ఏం చర్య తీసుకుంటారు అని అంటే, నాకు చెప్పింది ఇప్పుడే సార్, సార్ మీ మీద ఇట్లా ఎలిగేషన్స్ వస్తున్నాయని ప్రిన్సిపల్ మేడం అదరికి నన్ను ఎప్పుడూ హెచ్చరించాల, ఇప్పుడే చెప్పింది. వాళ్ళంటారు మేము అదరికి చెప్పినాం కదా, మీరు ఎందుకు చర్య తీసుకోలేదు అని అంటే, లేదు బాబు సార్కి నేను చెప్పలేదు ఇంతవరకు. సార్ నేను కనుక్కున్నా, నేను ఎంక్వైరీలో సార్ మంచోడనే చెప్పారు పిల్లలు. చెప్పినప్పుడు దాన్ని నేను కూల్ గా తీసుకున్నా. సార్కి ఇది డబల్ సారి కాదు, ఫస్ట్ సారే చెప్పింది మేము, అంతేగాని మేము 2 సార్లు 3 సార్లు సార్ని హెచ్చరించలేదు. కానీ ఇది సార్ కూడా పాత స్కూల్లో వచ్చి చెప్పి వచ్చిండు, కెరీర్ గైడెన్స్ ఇచ్చిండు. సార్ కూడా మంచివాడు, మరి అంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వేరే వాళ్ళని ఇట్లా చేసేవాడు కాదు సారు. టైం అనేది టీచర్కి ఒక మగ టీచర్కి వచ్చి ప్రతి టీచర్కి కూడా ఈ కష్టం ఏదో ఒక టైంలో వస్తుంది సార్. నాకు ఇప్పుడు వచ్చిందని నేను అనుకుంటున్నా. నన్ను ఐఆమ్ కార్నర్డ్ సార్, ఐఆమ్ ఫ్యాబ్రికేటెడ్ అని మీ. ఎందుకనంటే 7th క్లాస్ పిల్లలు ఒక బుక్ తెచ్చారు సార్, ఒక లవ్ సంబంధించిన బుక్ తెచ్చారు. నోట్స్ రాసుకోకుండా ఆ బుక్ చదువుతారు ఎందుకు అని నేను అన్నందుకు పిల్లలు కొంచెం నా మీద కక్ష పెంచుకున్నారు. వేరే వాళ్ళు ఎంకరేజ్ చేసిర్రు దాన్ని ఐఎమ్ కార్నర్డ్. నా పాతది చూసుకుంటే నేను వచ్చిపోయినప్పుడు, నేను ఇక్కడికి వచ్చేటప్పుడు మా పిల్లలు ఘోరంగా ఏడ్చారు సార్. మీరు మాకు మంచి చెప్పే ఎవరు చెప్తారు సార్ మాకు మంచి, మీరు చాలా మంచి టీచర్ సార్, మీరు పోతే మాకు ఎట్లా సార్ అని ఏడ్చారు సార్ పిల్లలు. అట్లాంటి నన్ను
టార్గెట్ చేసి ఒక పాపం మూట కట్టుకుంటే ఒక కుటుంబాన్ని అల్లకలోలం చేస్తే ఏమొస్తుంది సార్? ఎవరికైనా ఏమరా అంతా పైన భగవంతుడే చూసుకుంటాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.